కెమికల్ బాండింగ్లో మెయిన్గా కెమికల్ అంటే ఏంటిది ఇక్కడ మీనింగ్? కెమికల్ అంటే మీరు ల్యాబ్లో చూసే లిక్విడ్గా ఉంటే అవి కెమికల్స్ అనుకుంటారు. ల్యాబ్లో కొన్ని కెమికల్స్ కనబడతాయి కదా, వాటిని కెమికల్స్ అంటారు. కానీ ఇక్కడ కెమికల్ అంటే పీరియాడిక్ టేబుల్లో మనకు కనిపించే ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈవెన్ ఎలిమెంట్ను ఒక సింగిల్ ఎలిమెంట్ను కూడా మనం కెమికల్గానే ట్రీట్ చేస్తాం. యూనివర్స్లో కనిపించే ఎవ్రీ మెటీరియల్ కూడా కెమికలే. అది మాలిక్యూల్గా ఉన్నా, ఆటమ్గా ఉన్నా, సాలిడ్గా ఉన్నా, లిక్విడ్గా ఉన్నా, గ్యాస్గా ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా, ఎనీ టైప్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయినా అది ఎట్లనైనా ఉండొచ్చు. అన్నిటిని మనం ఏమంటాం? సింపుల్గా కెమికల్ అంటాం. అంటే గ్యాస్ కూడా కెమికల్ అని అంటాం. కెమికల్ అంటే ఇక్కడ ల్యాబ్లో కనిపించే లిక్విడ్స్ కెమికల్స్ అంటున్నారు, అలా అనుకోకండి. ఓకేనా? ఎనీ ఆటమ్ ఆర్ ఎనీ మాలిక్యూల్. బాండింగ్ అంటే ఏంటిది మరి? బాండింగ్ అంటే ఏంటిది? మన లైఫ్లో మనకు కొన్ని బాండ్స్ ఉంటాయి. వినాలి, క్లాస్ వినాలి. మన లైఫ్లో మనకు కొన్ని బాండింగ్స్ ఉంటాయి. మన పేరెంట్స్తో బాండింగ్ ఉంటుంది, ఫ్రెండ్స్తో బాండింగ్ ఉంటుంది, రిలేటివ్స్తో బాండింగ్స్ ఉంటాయి. వై వి మేక్ ఏ బాండ్? ఎందుకు అసలు వేరే వాళ్ళతో మనకు బాండింగ్ ఉంటుంది? మన ఇంట్లో ఆల్రెడీ అమ్మ నాన్న ఉన్నారుగా, మళ్ళీ పక్కింటలతో ఎందుకు మళ్ళీ రిలేషన్? సో అంటే ఎవరైనా కానీ ఓన్లీ ఒక్కరే మనము హ్యూమన్ అనేది సింగిల్గా ఉండలేము. ఫస్ట్ మన లైఫే సొసైటీతో లింకప్ అయి ఉన్నటువంటి లైఫ్ హ్యూమన్ లైఫ్. నాకు ఎవరితో సంబంధం లేదు, ఒక్కనేవి అడవిలో పోయి బతుకుతా అని ఎవడని బతుకుతాడా? చిన్నప్పటి నుంచి పుట్టుడే అట్లా పెంచితే తప్ప, పుట్టుడే అడవిలో వదిలిపెడితే అట్లా తయారవుతారు కావచ్చు. కానీ ఆఫ్టర్ దట్ ఒకవేళ వాళ్ళు మళ్ళీ సొసైటీలోకి వచ్చిన దే రెడీ టు మేక్ ఏ బాండ్ విత్ అదర్స్. మళ్ళా వేరే వాళ్ళతో కలిసి ఉండడానికి ట్రై చేస్తారు. సో మనం కూడా ఏం చేస్తాము? వేరే వాళ్ళతో రిలేషన్స్ ఫామ్ చేసుకుంటాం. ఓకేనా? పేరెంట్స్ ఉంటారు, ఇంట్లో అందరు ఉంటారు, అయినా సరే మళ్ళీ ఒక కొత్త బాండ్ ఫామ్ చేపిస్తాం. అంటే వాళ్ళకు ఒక మ్యారేజ్ చేపిస్తాం. సో వన్స్ ఒక న్యూ బాండ్ ఫామ్ చేసుకుంటారు, మ్యారేజ్ అని ఒక బాండ్. మళ్ళీ అక్కడికి ఆగిపోదు. మళ్ళీ వాళ్ళకు పిల్లలు, లేదంటే మళ్ళీ వేరే వాళ్ళతో కలిసిపోతా ఉంటారు. నాకు ఒకరు ఉన్నారు కదా, ఇక నేను ఎవరితో మాట్లాడా, నాకు వైఫ్ ఉంది, లేదా నాకు హస్బెండ్ ఉంది, చాలు అని అక్కడే వాళ్ళిద్దరే ఉండరు. ఏం చేస్తారు మరి? మళ్ళీ వేరే వాళ్ళతో బాండ్ ఫామ్ చేసుకుంటారు. సో వై ద హ్యూమన్స్ మేక్ ఏ బాండ్ విత్ అదర్స్? బికాస్ టు గెట్ ద స్టెబిలిటీ. మనము సింగిల్గా ఉండాలంటే ఉండలేం. దట్ ఈస్ ఏ న్యాచురల్ థింగ్, అంతే. సో అట్లనే ఎందుకు అంటే నలుగురితో కలిసి ఉన్నప్పుడే కొంత స్టేబుల్గా ఉండగలుగుతాం. దట్ ఈస్ గివింగ్ ఏ పీస్ఫుల్నెస్ టు అవర్ మైండ్ ఆల్సో. ఒక్కొన్నే రూమ్లో పడేసి 3 పూటల నీకు ఎంత అంటే అంత తిండి పంపుతా, ఇళ్ళనే ఉండాలి, ఎటు లేచేది లేదు, పోయేది లేదు, ఏం లేదు. ఎన్ని సంవత్సరాలైనా అదే రూమ్లో ఉండాలి, తాళం తీసేది లేదు, పెట్టేది. 3 పూటలో బిర్యానీ పంపుతా అవసరం ఉంటాడా వాడాల? అన్నీ రెడీ, టీవీ ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, అలానే ఉండు. సో సింగిల్గా ఉండాలి అట్లనే అంటే ఉండలేరు. ఒక్కరోజు ఉంటారు కావచ్చు. మీరు అనుకుంటారు అప్పుడప్పుడు ఇంటికాడ ఎవ్వరు లేకుండా ఒక్కనే ఉండాలి, ఇక చూసుకో ఆ రోజు. కానీ ఎన్ని రోజులు ఉంటా అట్లా పోతే మా అమ్మ నాన్న 4 రోజులు అటే పోయి రావద్దు. కానీ నిజంగా అట్లనే ఒక్కనే అదే రూమ్లో ఎన్ని రోజులు ఉంటావు? ఎవరు బయటతో సంబంధం లేకుండా ఉండలేవు. అర్థమైనా? సేమ్. ఎందుకంటే మనం అలా ఉండడానికి మన బాడీ సెట్ కాదు. సేమ్ టు సేమ్ ఆటమ్స్ కూడా సింగిల్గా ఉండలేవు. సమ్ ఆఫ్ ఆటమ్స్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ లోన్లీగా ఉంటాయి, నోబుల్ గ్యాసెస్ ఉన్నాయి కదా. కానీ మోస్ట్ ఆఫ్ ది ఆటమ్స్ ఎలా ఉంటాయి? దే మేక్ ఎ బాండ్ విత్ అదర్స్ టు గెట్ ద స్టెబిలిటీ.
స్టెబిలిటీ కోసము వేరే వాటితో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. ఎందుకు బాండ్ ఫామ్ చేసుకుంటుంది? ఆ పరిస్థితి ఎందుకు ఉండదు దానికి, అది ఎందుకు సింగిల్గా ఉండట్లేదు అనేవి మనకు ఆల్రెడీ 9th క్లాస్ నుంచి మాట్లాడుతున్నాం మనం, అవునా? హైడ్రోజన్ ఉన్నది, ఆక్సిజన్ ఉన్నది, ఇవి రెండు సింగిల్గా ఉండవు, అవి రెండు కలిసిపోతాయి. రెండు కలిసిపోయి ఏం చేస్తాయి? వాటర్గా ఫామ్ అవుతాయి. H2+O2 give rise to H2O అంటాం. దట్ వాటర్ గివ్ ద లైఫ్ టు హ్యూమన్స్ అండ్ ఆల్ లివింగ్ క్రియేచర్స్. అది లేకపోతే మనం బతకలేము కదా. వాటర్ ఎందుకు ఫామ్ అయింది అంటే దాంట్లో ఉన్న హైడ్రోజన్కు ఆక్సిజన్కు స్టెబిలిటీ లేదు. స్టెబిలిటీ ఎందుకు లేదు అవన్నీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. హైడ్రోజన్ 1 అనుకుంటాం, దాంట్లో 1 ఎలక్ట్రానే ఉంటుంది, కానీ సెకండ్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వచ్చాం. సో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఇన్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే దానికి నెగిటివ్ స్పిన్ ఒకటి ఉండాలి. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో తిరిగితే యాంటీ క్లాక్ వైజ్లోకి రావాలి, అప్పుడు కానీ అది నిమ్మలంగా ఉండదు. ఇప్పుడు దానికి నిమ్మలం లేదు కాబట్టి ఏం చేస్తుంది? అక్కడ ఇంకొక ఎలక్ట్రాన్ తెచ్చుకోవడానికి, లేకుంటే ఆ ఉన్న ఒక్కటి లాస్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అట్లా ఆక్సిజన్ కూడా ఏం చేస్తుంది? 2,6. ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, కానీ 6 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తుంది? 2 ఎలక్ట్రాన్స్ని ఎక్కడ నుంచి అన్నా రిసీవ్ చేసుకుంటుంది. హైడ్రోజన్ ఒకటే ఎలక్ట్రాన్ ఇస్తుంది, దానికి 2 కావాలి కాబట్టి ఇంకొక హైడ్రోజన్ వస్తుంది. సో అట్లా ఒక హైడ్రోజన్ ప్లస్ ఇంకో హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్ అట్లా కలిసి ఏం ఫామ్ అయింది అనుకోవచ్చు? వాటర్ ఫామ్ అయింది అనుకోవచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ దాన్ని బ్యాలెన్సింగ్ రాయలేదు, అలా రాశాను. ఓకే, సో ఇప్పుడు ఈ వాటర్గా ఉన్నప్పుడు వాటికి స్టెబిలిటీ వస్తుంది. సో కెమికల్ బాండింగ్ అనే దానికి బేసిక్స్ అన్ని మనం 9th నుంచి మాట్లాడుకుంటూ వస్తారు. బట్ ఇక్కడ నేర్చుకునేది అంతా ఏమీ ఓవర్గా బాండింగ్స్ నేర్చుకోము, ఎట్లా బాండ్స్ ఫామ్ అవుతానే అనేది ఏమి నేర్చుకోము. కానీ ఆ బాండ్ ఫామ్ అయ్యేటప్పుడు లోపల ఆ ఆర్బిటాల్స్ లోపల ఎలా అవి కలిసిపోతూ ఉంటాయి, ఆ ఆర్బిటాల్స్ ఎలా ఓవర్లాప్ అవుతాయి, అది కొంచెం మాట్లాడుకుంటాం. ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఒకటి, చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి హైబ్రిడేషన్ ఉంటుంది, అది ఈ చాప్టర్లో మాట్లాడతాం. అది మళ్ళీ ఈ కెమిస్ట్రీ మొత్తంలో కంటిన్యూ అవుతూ ఉంటారు. బాండ్ ఫార్మేషన్ గురించి మాట్లాడుకోవడంలో ఒక బేసిక్ కాన్సెప్ట్ హైబ్రిడేషన్ అనేది, అది 10th క్లాస్లో స్టార్ట్ అవుతుంది, అది ఈ చాప్టర్లోనే వస్తుంది. ఓకేనా? రైట్.